బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ద్వారా ఫోక్ సింగర్ రాము రాథోడ్ సెలబ్రిటీ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆయన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందినవాడు కావడం విశేషం. ఆయన తెలుగు జానపద పాటలను విరసొంపుగా పాడుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రాము రాథోడ్. ప్రేక్షకులకు జానపద కళలకు ప్రాధాన్యతను చాటి చెబుతూ ప్రస్తుత జనరేషన్ ను ఆకట్టుకునేలా పాటలు పాడుతూ ఆడుతున్నారు రాము రాథోడ్. తన రీసెంట్ సాంగ్ తో యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశారు. రాము రాథోడ్ మహబూబ్ నగర్ జిల్లాలోని భూత్పూర్ మండలం తాండాలో జన్మించారు. ఆయన బంజారా, లంబాడి గిరిజన జానపద గాయకుడిగా జీవితాన్ని మొదలుపెట్టారు. ఆయన తల్లిదండ్రుల పేర్లు కిషన్ నాయక్, కమలాబాయి దంపతులు. ఆయనకు నలుగురు తోబుట్టు. రాను బొంబాయికి రాను అంటూ సాగిపోయే ఈ ఫోక్ సాంగ్ యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే 300 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. లెక్కలేనంత మంది రీల్స్ చేశారు. ఇప్పటికే మ్యూజిక్ వీడియో ట్రెండింగ్ టాప్ 1 లో ఉంది. అయితే రాను బొంబాయికి రాను ఇదేమీ బ్లాక్ బస్టర్ సినిమా పాట కాదు. పాడినోళ్లు, మ్యూజిక్ కంపోజ్ చేసినోళ్లు టాలీవుడ్ లోని టాప్ సెలబ్రిటీలు కాదు. కానీ ఇప్పటికీ ఆ పాట యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. ఈ ఏడాది జనవరి 23న రిలీజ్ అయిన ఈ సాంగ్ ఇప్పటికీ 300 మిలియన్ల వ్యూస్ తో యూట్యూబ్ మ్యూజిక్ వీడియో ట్రెండింగ్ టాప్ 1 లో ఉండటం విశేషం. రాను బొంబాయికి రాను అనే ఆల్బమ్ నుంచే వచ్చింది పాట ఇది. రాము రాథోడ్ ఈ పాటను లిరిక్స్ అందించడంతో పాటు మరో సింగర్ ప్రభతో కలిసి పాడాడు. కళ్యాణ్ కీస్ మ్యూజిక్ అందించారు. శేఖర్ వైరస్ కొరియోగ్రఫీ చేశారు. ఈ పాట, అందులోని లిరిక్స్, డాన్స్ స్టెప్స్ అన్ని సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. 4 నెలలుగా యూట్యూబ్ ను దున్నేస్తోంది ఈ పాట. కేవలం 5 లక్షల బడ్జెట్ తో రూపొందించిన ఈ పాట మేకర్స్ పై కాసుల వర్షం కురిపించింది. మంచి బీట్, లిరిక్స్, స్టెప్స్ ఉంటే చిన్న పాటనైనా ఆదరిస్తారు అనడానికి ఈ సాంగ్ మంచి నిదర్శనమని చెప్పొచ్చు. కింగ్ అక్కినేని నాగార్జునను కలిశారు. ఆయన వ్యక్తిగత జీవితం గురించి చెప్పారు. చిన్నప్పటి నుంచే ఆయనకు పాటలు, ఆటలపై ఆసక్తి ఉందని చెప్పారు. ఎప్పుడు ఆడేవాడనని, ఇక తన పాటకు తానే ఎందుకు డాన్స్ చేయకూడదని పాటలు చేయడం ఆరంభించానని నాగార్జునతో చెప్పారు. కరోనా సమయంలో పాటలు పాడటం స్టార్ట్ చేశానని చెప్పారు. అలా ప్రారంభమై ఇలా బిగ్ బాస్ వరకు వచ్చినట్టు చెప్పుకొచ్చారు రాము రాథోడ్. ఇక ఆయన రాను బొంబాయికి రాను సాంగ్ యూట్యూబ్ లో 563 మిలియన్ల వ్యూవర్షిప్ ను సొంతం చేసుకుందని చెప్పుకొచ్చారు. దాంతో నాగార్జున షాక్ అయ్యారు. ఇంకొన్నాళ్ల పాటు